హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న ఈజీ వెయిట్ లాస్ రెసిపీ వచ్చేసి పోహా ఉప్మా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో ఈజీగా తయారైపోతుందండి. అండ్ ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనం నైట్ డిన్నర్ కూడా బాగా పనికొస్తుందండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ముందుగా దీనికోసం 2 కప్పుల మీడియం సైజ్ అటుకుల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 కప్పుల పోహాని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, జీలకర్ర ఆవాలు, పల్లీలు, కొద్దిగా కరివేపాకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న అటుకుల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇవి త్వరగా వేగడానికి దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాల పాటు బాగా వేగాలండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా. దీంట్లోకి మనం తీసుకున్న అటుకుల్ని బాగా వాటర్ ఎక్కడా లేకుండా పిండేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, అటుకుల్ని నేను ముందుగానే వంపి పెట్టుకున్నాను వాటర్. ఇవన్నీ బాగా పిండేసుకొని అటుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమం అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ అటుకులతో పాటు బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు అటుకుల్ని ఇలాగే ఉంచుకోవాలి. అప్పుడు ఎక్కడన్నా అటుకుల్లో తడి ఉంటే అది మొత్తం పోతుందండి. ఇలా 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెయిట్ లాస్ అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వంటకం. అందులోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో పోస్ట్ చేసిన ఎన్నో రెసిపీస్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.